నేను వెళ్ళను. అందరూ స్వార్థపరలే, టు బి ఫ్రాంక్ అందరూ స్వార్థపరలే. ఎవరి మీద కీర్తి నుంచి ఏదైనా వర్క్ నమ్మకం ఉందంటే మాత్రం కీర్తికి మెసేజ్ చేస్తారు, కీర్తి నుంచి ఏదైనా వర్క్ ఉందంటే మాత్రం అప్పుడు ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నామో అప్పుడు అడుగుతారు. అంత తప్పితే అసలు ఆమె ఉందా లేదా ఏం చేస్తుంది అదంతా ఏం ఉండదు. దానికే నేను వెళ్ళను దేనికి. నేను యాక్చువల్లీ తను చాలా ఫోర్స్ చేస్తుంటారు, కాదు ఫ్రెండ్స్ నువ్వు కొద్దిగా పార్టీతో మింగల్ అవుతుండు, వెళ్తుండు, మాట్లాడుతుండు అంటే, అరే మనుషులందరూ అలా ఉన్నప్పుడు నేను ఎలా అని వెళ్ళాలి, నేను వాళ్ళలాగే నేను ఫేక్ స్మైల్ వేసుకుని వెళ్ళి తిరిగే నాకు అవ్వదు. సో ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఓపెన్ గా మాట్లాడతారు, వాళ్ళతో నేను కావాలి నేను వాళ్ళ దిగి నిలుచుకుంటాను. కానీ అలాంటి వాళ్ళ దగ్గర బట్ ఇలా ఫేక్ గా కనపడి ఫేక్ గా స్మైల్ చేసి నువ్వు నీతో నేను ఉంటాను, నీకేం ప్రాబ్లం నాకు చెప్పు, అలాంటి వాళ్ళు ఆ కనపడ్డ మాత్రం చెప్తారనమాట, లేనప్పుడు చెప్పరు. సో అలాంటి వాళ్ళు వద్దు అని చెప్పేస్తారు. నేను చెప్పాను కాదు, ఉన్నది మనం ఇండస్ట్రీ, 10 మందితో మనం కలిసి ఉంటేనే మనం రేపు రికగ్నైజ్ అవుతాం నేను చెప్తాను అనమాట. ముట్టుకొని తను దాని పరమార్థం నాకు చెప్తుంది. అలా కాదు, ఇలాంటి ఫేక్ ఫ్రెండ్స్ ఉండి ఏం ఉపయోగం, నీకు కష్టంలో నిలుచుకున్నారు వాళ్ళు ఎందుకు మనకి అని తను. నేను వాళ్ళ కోసం నేను ఉంటా, ఎంత సిచ్యువేషన్ నేను ఉంటా, ఎంత దూరం ఉన్నా ఉంటా, అట్లీస్ట్ ఏదో మారల్ సపోర్ట్ అని ఉంటా. బట్ వాళ్ళు అసలు దానికి వర్త్ కాదనిపిస్తుంది. రైట్ నా ఇలా మాట్లాడుతుంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడిన ఈ టైం కూడా వేస్ట్ అనిపిస్తుంది. బట్ తప్పదు, మనం రియాలిటీలో ఉన్నాం. ఇండస్ట్రీ ఏం చెప్తాం, ఇంక అలాంటి వాళ్ళు బతుకుతుంటే అలాంటి వాళ్ళతో బతకాలి అంతే, ఇంకేం చేస్తే. దానికి నాకు ఇద్దరే ఉన్నాము. నా లైఫ్ వచ్చినప్పటి నుంచి నేను తనతోనే ఉంటా, ఎక్కడ వెళ్ళినా ఏంటి. మనకి ఇండస్ట్రీ కాకుండా కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోనే మనం ఎక్కువ టైం గడుపుతాం. ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మన ఇంటి నేబర్ ఒక ఫ్యామిలీ, వాళ్ళ కోసం ఉంటాం. సెల్ఫిష్ కాదు, మన కోసం ఉంటారు వాళ్ళు, ఎనీ ఎక్స్పెక్టేషన్. బట్ ఇక్కడున్న వాళ్ళు నాకు నిన్నంతనే ఇవన్నీ కొన్ని జరిగినాయి. దానికి ఏంటి మనుషులు ఇలా అయిపోతున్నారు, ఎన్ని రోజులు ఉంటుంది మహేందర్, నువ్వు ఎన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, నేను ఒక డిజైనర్ అబ్బా, మీకు ఇస్తే చాలా తెలుస్తుంది. ఆ 1 మిలియన్ ఫాలోవర్స్ అంటే వాళ్ళకున్న ఫేమ్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది, వాళ్ళ గ్లామర్ ఉన్నంత వరకు ఉంటుంది, వాళ్ళు నీకు ఆఫర్స్ ఇచ్చేంత వరకు ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, అక్కడే ఉంటావు. అట్లాంటి మంది ఎంతమంది ఉన్నారు. దానివల్ల ఒక ఫ్రెండ్ని, కల్మష లేకున్న ఫ్రెండ్స్ని, రిలేషన్షిప్ని మనం బ్రేక్ చేసుకోవడం ఉంది కదా, అది రాదు. అది దానివల్ల ఏమి మనకు దొరకదు. రిలేషన్షిప్ అనేది ఏ రిలేషన్షిప్ అయినా మనం చేస్తే దానికి విలువ ఉండాలి. అట్లీస్ట్ మనం ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే హలో ఎలా ఉన్నామని, నువ్వు 100 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి అట్లీస్ట్ మిస్ కాల్ అయినా చూసి మనకు రిటర్న్ కాల్ చేస్తే అది ఓకే. అంత బిజీ ఉన్న వ్యక్తులు అసలు ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటా. నేను దానికి మనకి ఎవరు అనిపిస్తే ఆ టైంకి వెళ్తా, మాట్లాడతా వస్తా, అంతే తప్ప తీరా నా మనుషులు అనుకోలేదు. ఎందుకంటే చాలా గుచ్చుబడింది మన రిలేషన్నే. మన సొంత వాళ్ళే, మా నాన్న వాళ్ళ చెల్లెలే మమ్మల్ని రోడ్లో నించోబెట్టారు, అమ్మాయి అని చూడకుండా. ఇంకా వీళ్ళంతా ఏంటి, లైఫ్ ప్రతిరోజు నేర్పిస్తుంటుంది పాఠాలు, అంతే మనం నేర్చుకుంటూ ఉండాలి.